మీరు 30,000లో ఒక బెస్ట్ మొబైల్ గురించి సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో అదే విధంగా యూట్యూబ్‌లో ఒక ఫోన్ హల్చల్ అయితే చేస్తుంది. ఎక్కడ చూసినా దాని గురించి డిస్కస్ చేస్తారు. అదే ఈ యొక్క ఫోన్ అన్నమాట. సో ఈ ఫోన్ పేరు ఏంది అండ్ ఇది 30,000కి వర్తా కాదా అండ్ దీంట్లో ప్రోస్ ఏంది కాన్స్ ఏంది అండ్ మెయిన్‌గా ఈ ఫోన్ దేనికోసం మార్కెట్‌లోకి తీసుకొచ్చారో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫోన్స్ ఓన్లీ గేమింగ్ కోసం ఉంటుంది. కొన్ని ఫోన్స్ ఎట్లా కెమెరా మీద ఫోకస్ చేస్తుంది. అలా ఈ ఫోన్ మీద దేని మీద ఫోకస్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఇన్ని రోజులు నాకు ఎగ్జామ్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం యూట్యూబ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో మీకు రెగ్యులర్ కంటెంట్ వస్తుంది. మీరు కానీ మన ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అందరికీ షేర్ చేయండి. సో మన ఛానల్ యాక్టివ్ అయిపోతుంది అనమాట మళ్ళీ. అండ్ ఈ మధ్య నేను ఏం చెప్తున్నా అంటే రీసెంట్గా అంటే ఒక్కొక్కరు ఈ ఫోన్ రివ్యూస్ యూనిక్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే కొందరు పైసలు పెట్టి తీసుకొచ్చి రివ్యూ చేస్తుంటారు అండ్ కొందరికి ప్రమోషన్కి వచ్చి రివ్యూస్ అయితే చేస్తుంటారు. సో నాకు కూడా ఇది ప్రమోషన్కి అయితే వచ్చిందనమాట. సో మీ సపోర్ట్ వల్ల నాకు కూడా ఫస్ట్ టైం ఒక ఫోన్ ప్రమోషన్కి అయితే వచ్చింది. ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను. నేను ఏం చెప్తున్నా అంటే మెయిన్గా సో ఒక మనిషి ఫోన్ దేని గురించి అంటే యూజ్ చేస్తారో నేను దాని పరంగా నేను ఈ వీడియో చెప్దామని చెప్పేసి నాకు ఆలోచన అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొందరు చాలా డెప్త్గా డీప్గా ఏమేమో చెప్తుంటారు. సో కొన్నిసార్లు చూస్తుంటే వాళ్ళకి అర్థమైతే కాదనమాట. అరే ఈ ఫోను అసలైంది చెప్పకుండా ఎక్కడెక్కడో టాపిక్ డైవర్ట్ చేస్తాను అని చెప్పేసి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఐఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ కంటెంట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడైనా సరే సడన్గా వీడియో తీసుకోనికే అదేవిధంగా ఫొటోస్ దిగనికే అండ్ ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికి నాకు బ్యాటరీ బ్యాకప్. సో నేను దీని మీద ఫోకస్ తీసుకొని ఇది తీసుకున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ గేమింగ్ కోసం తీసుకుంటారు, కొందరు కెమెరా కోసం తీసుకుంటారు. సో అలా మనం డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే సో ఏదైతే పార్ట్స్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుందా ఈ ఫోన్ అని చెప్పేసి తెలుసుకుందనమాట. సో ఈ ఫోన్ పేరు వచ్చేసి ఏంటంటే ఓప్పో F27 Pro ప్లస్ 5G మొబైల్ అనమాట ఇది. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే కొందరు ఈ ఫోన్ని బిల్డింగ్ పై నుంచి ఇచ్చేస్తున్నారు, కొందరు ఏంటంటే ఈ ఫోన్ మీద ట్రాక్టర్ ఎక్కిచ్చేస్తున్నారు, కొందరు అయితే హాట్ వాటర్లో పడేస్తున్నారు, వాషింగ్ మిషన్లో పడేస్తున్నారు, దీన్ని బ్రష్ పెట్టి కడుగుతున్నారు. సో రచ్చ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్ తోటి. ఎందుకంటే ఇది మెయిన్గా ఏం మీద ఫోకస్ చేశారంటే మన యొక్క సీజనల్ ఫోన్స్ అంటారు చెప్తారు కదా. సో దాని మీద ఫోకస్ అయితే చేశారనమాట. అండ్ ఇవన్నీ టెస్ట్లో ఇది పాస్ అయ్యి అండ్ నెంబర్ 1 సర్టిఫికేట్ కూడా ఇది సంపాదించిందన్నమాట ఈ ఫోన్. సో అందుకే ఈ సీజనల్ ఫోన్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అంటే రైనీ సీజన్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే చాలామంది మొబైల్స్ ఏమవుతున్నాయంటే మనం వాటర్ పడి లేకపోతే వాటర్లో పడి సో ఇలా చాలా కేసెస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట దీంట్లో. సో దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే ఒక బ్రాండెడ్ ఒక సీజనల్ ఫోన్ కింద మనం దీన్ని లాంచ్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ముందుకైతే వచ్చారనమాట. అందుకే ఇది మీరు వాటర్లో పడేసినా ఎక్కడ పడేసినా ఏం చేసినా దీనికి ఏం కాదనమాట. సో ఇలా మనమైతే అంటే అన్ని వీడియోస్లో చూస్తున్నాం అది. అండ్ నేను కూడా చాలామంది చూశానమాట, మన తోటి క్రియేటర్స్ చేశారు కాబట్టి అది నిజంగా పాస్ అయింది. కానీ కొన్నిసార్లు ఏం చేసినా అంటే ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ అది కూడా చూశాను అనమాట. సో మనం కొంచెం పైనుంచి పడితే ఈ డిస్ప్లే అంతా పలిగిపోతుంది, సో వాళ్ళు చెప్పిందంతా ఫేక్ అని కూడా చెప్తారు అనమాట. సో నేను ఏం చెప్తా అంటే మీకు సో ఎవరైనా సరే మీరు ప్రమోషన్ వీడియో చూసినా ఏ వీడియో చూసినా సరే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు గేమింగ్ మీద గేమింగ్ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అని చెప్తారు. సో మీరు కూడా ఫోన్ కొనేటప్పుడు ఏం చెప్పండి అంటే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఆ అడ్వర్టైజ్మెంట్ నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో మీరు ఫోన్ కొనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీని మీద ఇంతగానో చేస్తారు కదా. సో మీరు కూడా ఈ ఫోన్ కొందామని అనుకుంటే సో మీరే చెప్పారు కదా అడ్వర్టైజ్మెంట్లో ఇంత హల్చల్ చేశారు, సో అది మేము టెస్ట్ చేసిన తర్వాత ఇది నిజంగా వర్కౌట్ అయితే మేము తీసుకుంటాం అని చెప్పేసి మీరు మనకు షోరూమ్స్ దగ్గర అట్లా చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము ఫోన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫోన్ మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకు ఛార్జర్ అయితే ఉంది అంటే ఇన్బిల్ట్ అయితే ఇచ్చిందనమాట. అండ్ దీంతో పౌచ్ అయితే ఇచ్చిండు. సో కొంచెం స్టాండర్డే ఉంది అండ్ మనకు యాక్చువల్గా ఈ పౌచ్ లేకపోయినా నడిచిపోతుంది అనమాట. ఎందుకంటే మంచిగా లెదర్ ఫినిష్ తోటి అయితే ఇచ్చిందనమాట. సో ఇదంతా రగ్గడ్ టైప్ అయితే ఉంటుంది. సో కింద ఏడబడ్డా దీనికైతే ఏం కాదని చెప్పి దానికోసం అనమాట. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే మనకు IP రేటింగ్ ఇండియాలోనే ఫస్ట్ ఫోన్ అనమాట ఇది. సో IP69 రేటింగ్తో అయితే వస్తుంది. అంటే దీంట్లో మొత్తం 3 టైప్స్ అయితే ఉన్నాయి అంటే 66, 68, 69 అనమాట. అదేంటంటే ఇప్పుడు సపోజ్గా ఈ రైనీ సీజన్లో కొంచెం తక్కువ వర్షంలో ఇట్లా పడ్డా మీకేం కాదు. ఇప్పుడు 68 ఏందో చేస్తుంది అంటే మీరు కొంచెం వాటర్ ఫ్లో అవుతుంది దాంట్లో మీరు వేసినా సరే దీనికి ఏం కాదు. అండ్ 69 దేనికి యూజ్ అవుతుంది అంటే మీరు ప్రెషర్ తోటి దీన్ని వాటర్ కొట్టినా సరే అండ్ దీన్ని మీరు 30 మినిట్స్ వాటర్లో పెట్టినా సరే దీనికి ఎలాంటి డ్యామేజ్ అయితే కాదనమాట. కానీ వాళ్ళు బ్రాండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇలా మీరు వాటర్లో పడ్డ తర్వాత వెంటనే ఛార్జింగ్ అయితే పెట్టకండి, ఎందుకంటే ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టేస్తారు, అలా చేయకండి, బ్లాస్ట్ అవుతుంది. సో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు దీనికి ఛార్జింగ్ అయితే పెట్టండి, అప్పుడు మీకు ఆన్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో నేను చెప్తున్నా అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇది లుక్ కానీ సో దీని మీద హ్యాండీ కానీ సో ఎవ్రీథింగ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఒక్కసారి నేను చెప్పా కదా సో ఇవన్నీ వర్కౌట్ అవుతుందో లేదో అక్కడ ట్రై చేసిన తర్వాత ఇది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను రెగ్యులర్ యూజ్ చేసేది కెమెరా. సో కెమెరా విధంగా అయితే ఇప్పుడు బ్యాక్ కెమెరా మనకు వచ్చేసి 64+2 మెగాపిక్సెల్ తోటి మనకు సూపర్ ఫొటోస్ అయితే వచ్చినాయి, అది డే లైట్లో. అండ్ నేను నైట్ టైంలో
కూడా నేను ఫోటోస్ అయితే దిగాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే పోర్ట్రేట్లో క్రేజీ తీస్తుంది ఇది. సో అండ్ నార్మల్ ఫోటోస్లో అయితే అంత బాగాలేదు, కానీ పోర్ట్రేట్ మాత్రం నిజంగా చింపి పడేసింది ఇది. అండ్ ఫ్రంట్ ఒకటే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఇది 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చానమాట. సో యాక్చువల్గా ఈ బడ్జెట్లో అంటే 28,000 బడ్జెట్లో మనకి మ్యాక్సిమంలో 16 ఇవ్వాలన్నమాట. సో నాకు అక్కడ OnePlus అయితే ఉంది. సో నేను అది కొని 2021లో అప్పుడే నాకు 60 మెగాపిక్సెల్ అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు ఇంత అప్డేట్ అయినా సరే మనకు 8 మెగాపిక్సెల్ అంటే ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. కానీ పోర్ట్రేట్లో మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా తోపు అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కొంచెం పెంచితే ఇంకొంచెం క్వాలిటీ పెరిగేదని ఒక ఆశ అంతే. ఇప్పుడు మనం దీన్ని ప్రాసెసర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇది MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వల్ల నిజంగా చెప్తున్నా ఇది మల్టీ టాస్కింగ్ కానీ అండ్ మనము అసలు బ్రౌజింగ్ కానీ లేదా ఎవ్రీథింగ్ చెప్తున్నా చాలా స్మూత్గా ఉంది ఇది. అండ్ ఇలా ఒకటి ఈ ప్రాసెసర్ తోటి అంటే గేమింగ్ ఏదైతే ఉందో, సో ఈ గేమింగ్ సెగ్మెంట్ ఫోన్ కాదు కాబట్టి మనకు కొంచెం గేమింగ్ని మీరు కానీ అవాయిడ్ చేశారనుకోండి, నెంబర్ 1 ఇది నార్మల్ యూజ్కి అయితే. ఎందుకంటే గేమింగ్ అని ట్రై చేశారనుకోండి, సో మనం కొంచెం హెవీగా ఆడితే మాత్రం ఇది ల్యాగ్ అవుతుంది. సో గేమింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ కేస్ మీరు BGMI కానీ లేకపోతే వేరే ఆడకపోతే చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ ఈ ఫోను నిజంగా చెప్తున్నా ఈ ప్రాసెసర్కి అయితే తోపు అయితే వచ్చింది. ఎందుకంటే మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయండి అంటే గేమింగ్ పక్కన పెట్టేసి నిజంగా చెప్తున్నా దీనికి 100కి 100 మార్క్స్ అయితే వేయచ్చు అనమాట. ఇప్పుడు డిస్ప్లే గురించి అయితే తెలుసుకుందాం. ఇది 6.7 ఇంచెస్ తోటి మనకు ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది అండ్ 120 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట. సో ఇది క్రేజీ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనము సో యూట్యూబ్ కానీ ఎవ్రీథింగ్ కానీ మనకు 4K సపోర్ట్ అయితే ఉంది. సో ఇది మీరు మంచి మూవీస్ అయితే వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లేతో రావడం వల్ల నిజంగా ఈ బడ్జెట్కి ఇది సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే డిస్ప్లే పరంగా నాకైతే నచ్చింది. అండ్ డాల్బీ విజన్ అవైతే ఏం లేవన్నమాట. సో ఇవి ఇంత ప్రైస్ పెడతారు, ఇవి చిన్న మిస్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క ఫీచర్స్ అన్ని ఇది మిస్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం చూసుకోవాలి కంపెనీస్ ఏం చేస్తారో ఏందో మనకైతే తెలియదు అనమాట. సో స్పీకర్ పరంగా వస్తే మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉండదు, ఓన్లీ మోనో స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సౌండ్ కూడా మీరు చూస్తే ఇది అందరి లెక్క కాదు, ఇది మనం వాల్యూమ్ పెడతాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు 300+ వాల్యూమ్ అయితే ఉంటుంది అనమాట. అంటే 300% పెంచుకోవచ్చు అనమాట దీనికి. కానీ ఇక్కడ ఏంటంటే బేస్ మిస్ అయిపోతుంది అండ్ అంత సౌండ్ అనేది అంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే స్టీరియో స్పీకర్స్ ఉందనుకోండి, అరే మంచిగా మనకు వైబ్ అయితే వచ్చిందనమాట. ఆ వైబ్ ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు మనకు బ్యాటరీ పరంగా వస్తే ఇది వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ తోటి మనకు 67 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం 30,000 పెడుతున్నప్పుడు సో మనకు మినిమం అంటే ఒక 67కి మనం ఒక 80 అట్లా ఇచ్చింది అనుకోండి అంటే ఫాస్ట్ ఛార్జర్. సో మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే అర్జెంట్ టైంలో ఉన్నా సరే ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి కొంచెం మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు ఏదైతే 20-25,000 బడ్జెట్లోనే మనకు ఈ 67 ఎప్పుడు దాటిపోయింది అనమాట. సో మనం కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే ఇక్కడ బాగుండేదని అనిపించింది. అండ్ 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకు ఫుల్ డే అయితే మాక్సిమం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది నార్మల్ యూస్కి బెస్ట్ ఫోన్ అని చెప్పేసి వాళ్ళే మనకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. ఈ ఫోన్లో మనకు మొత్తం 2 వేరియంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకటి 8GB ర్యామ్ 128GB అండ్ ఇంకోటి ఏంటంటే 8GB ర్యామ్ 256 అనమాట. సో మనకు ఒకటేమో 28,000 వస్తుంది, ఇంకోటేమో 30,000 వస్తుంది అనుకోండి. సో ఇలా రెండు మనకి డిఫరెన్స్ అయితే వచ్చింది. సో మీరు ఏది కావాలనుకుంటే ఇది మీ ఇష్టం అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో దీన్ని కిందేసి పైనేసి తొక్కుతున్నారో సో అది మీరు షోరూమ్ దగ్గర వాళ్ళని అడగండి. సో ఇది నిజంగా అక్కడ కూడా వర్కౌట్ అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది అంటే దీని ఫోన్ గురించి మ్యాక్సిమం మనం దేని గురించి అయితే మనం ఫోన్ యూజ్ చేస్తాం అదైతే నేను టాపిక్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కెమెరా యూజ్ చేస్తాం, మనకు యూస్ఫుల్, మనం డైలీ సాంగ్స్ వింటాం. సో స్టీరియో స్పీకర్స్ లేవు కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. డిస్ప్లే అయితే నిజంగా చెప్తున్నా దీనికి మనం 100కి 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ మనం ఇది సో మనం కింద వేసినా పైన వేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్రాసెసర్ కూడా మనకు MediaTek Dimensity కాబట్టి సో మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట. మల్టీ టాస్కింగ్ సూపర్ అయితే వర్కౌట్ అవుతుంది. సో ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్కి అయితే ఇది నిజం చెప్తున్నా ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు 28,000. సో కానీ దీనికంటే మీరు వేరే ఇంట్లో ఎడిటింగ్ సో పెద్ద టాపిక్ చేస్తా అంటే మాత్రం ఇది కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో ఇంట్లో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఫోన్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియో. సో వీడియో అండ్ రివ్యూస్ నేను కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేర్చుకోవాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ అవుట్ ఆఫ్ 5కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. సో యాక్టివ్గా ఉండండి, ఇంకా రచ్చ చేసేద్దాం అనమాట. ఉంటా నేను మీ శ్రీధర్.